My name is K. Murali Mohan, JL in ENCT, GJC Huzurabad. Subject Circuit Theory and Electronic Components, Unit 4, Fundamentals of DC and AC Circuits, Part 3. RL Parallel Circuit. దీని యొక్క ఫిగర్ ని చూసినట్టయితే R అండ్ L రెండింటిని కూడా ప్యారలల్ గా కనెక్ట్ చేసాం. ఏసీ సప్లై ఇచ్చాం. ఇచ్చినప్పుడు IS కరెంట్ గనక ఈ సర్క్యూట్ నుండి పాస్ అవుతూ ఉంటే ఈ జంక్షన్ దగ్గర IR అండ్ IL గా విడిపోతాయి. సో ఇక్కడ IR ఏమవుతుంది, VS బై R అవుతుంది. IL ఏమవుతుంది, VS బై XL అవుతుంది. XL అంటే ఇండక్టివ్ రియాక్టెన్స్. ఇక్కడ IL IR అనేటివి ఎలా ఉంటాయి అంటే, IL అనేది IR కన్నా 90 degrees లాగింగ్ లో ఉంటుంది. కరెంట్, ఇండక్టివ్ కరెంట్ ఈస్ ఆల్వేస్ లాగ్ బిహైండ్ 90 degrees టు IR. కాబట్టి ఇక్కడ మనం వెక్టర్ డయాగ్రామ్ కనుక తీసుకున్నట్టయితే రిజల్టెంట్ కరెంట్ IS ఈక్వల్ ఏమవుతుంది, అండర్ రూట్ ఆఫ్ IR స్క్వేర్ ప్లస్ IL స్క్వేర్ అవుతుంది. ఈ యాంగిల్ కనుక ఫై అనుకున్నట్టయితే ఫై ఈక్వల్ టు tan ఇన్వర్స్ IL బై IR అవుతుంది. Y అంటే అడ్మిటెన్స్. అడ్మిటెన్స్ అనేది ఇంపిడెన్స్ కి రెసిప్రోకల్. కాబట్టి Y ఈక్వల్ టు 1/Z. మనం ఆల్రెడీ Z అంటే ఏంటి తెలుసుకున్నాం. ఆల్రెడీ ఏంటి, అండర్ రూట్ ఆఫ్ R స్క్వేర్ ప్లస్ XL స్క్వేర్. ఇక్కడ 1/Z కాబట్టి ఇది G స్క్వేర్ ప్లస్ BL స్క్వేర్ గా రాస్తాము. G అంటే కండక్టెన్స్, ఇది 1/R. BL అంటే ససెప్టెన్స్, దట్ ఈస్ 1/XL. Y is అడ్మిటెన్స్. ఈ మూడు కూడా ఇక్కడ R అండ్ L ఆర్ ప్యారలల్. కాబట్టి ఇక్కడ ఎంతైతే సప్లై ఇస్తున్నామో అదే సప్లై, అదే వోల్టేజ్ R లో కానీ L లో కానీ ఉంటుంది. కాబట్టి VS ఈక్వల్ టు VR ఈక్వల్ టు VL. వోల్టేజ్ డ్రాప్ across R and voltage drop across L is equal to VS. RC parallel circuit. R and C are connected in parallel and AC supply is connected. So IR, current through resistor, IR equal to VS by R, current through capacitor equal to VS by XC, where XC is inductive reactive capacitive reactance. IS equal to under root of R square plus under root of I square R plus I square C. ఇంతకు ముందు మనం వెక్టర్ డయాగ్రామ్ కనుక తీసుకున్నట్టయితే IC అనేది IR కన్నా 90 degrees లీడింగ్ లో ఉంటుంది. అలాగే యాంగిల్ ఫై ఈక్వల్ టు tan ఇన్వర్స్ IC బై IR. సేమ్ Y ఈక్వల్ టు 1/Z, where Y is admittance and Z is impedance. So Y equal to 1/Z equal to under root of G square plus BC square. BC అంటే susceptance, అలాగే G అంటే conductance. ఇక్కడ కూడా voltage drop across resistance and voltage drop across capacitor is equal to VS. That is VS equal to VR equal to VC. RLC parallel circuit. RLC అనేటివి ప్యారలల్ గా కనెక్ట్ చేసాం. దీనికి ఏసీ సప్లై కనుక ఇచ్చినట్టయితే దీన్ని RLC parallel circuit అంటాం. టోటల్ కరెంట్ IS అనుకున్నట్టయితే కరెంట్ త్రూ రెసిస్టర్ IR, కరెంట్ త్రూ ఇండక్టర్ IL, కరెంట్ త్రూ కెపాసిటర్ IC అవుతుంది. సో ఇక్కడ G అంటే కండక్టెన్స్, దట్ ఇస్ ఈక్వల్ టు 1/R. B అంటే ససెప్టెన్స్, BL ఇట్ ఈస్ ఇండక్టివ్ ససెప్టెన్స్, దట్స్ ఈక్వల్ టు 1/XL. అలాగే BC కెపాసిటివ్ ససెప్టెన్స్, దట్స్ ఈక్వల్ టు 1/XC. Y ఈజ్ ఈక్వల్ టు 1/Z, దట్ ఈస్ ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ G స్క్వేర్ ప్లస్ BL మైనస్ BC హోల్ స్క్వేర్. ఈ BL మైనస్ BC హోల్ స్క్వేర్ ఎలా వచ్చింది అంటే, ఇండక్టెన్స్ అండ్ కెపాసిటెన్స్ అనేటివి వీటి మధ్య 180 degrees
డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి వాటి రిజల్టెంట్ తీసుకున్నట్టయితే బిఎల్ మైనస్ అంటే ఆపోజిట్ డైరెక్షన్ లో ఉంటాయి కాబట్టి బిఎల్ మైనస్ బిసి అవుతుంది. కాబట్టి ఐఎస్ ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ ఐ స్క్వేర్ ఆర్ ప్లస్ ఐఎల్ మైనస్ ఐసి హోల్ స్క్వేర్. ఎఫ్ఆర్ ఫ్రీక్వెన్సీ ఈక్వల్ టు 1/2 బై రూట్ ఎల్సి. ఈ ఫార్ములా విఎస్ ఈక్వల్ టు విఆర్ ఈక్వల్ టు విఎల్ ఈక్వల్ టు విసి. ఎందుకంటే ఇవి మూడు కూడా ప్యారలల్ గా ఉన్నాయి కాబట్టి వోల్టేజ్ ఎక్కడైతే ఎంతైతే ఇస్తామో సేమ్ వోల్టేజ్ డ్రాప్స్ అక్రాస్ ఆర్, అలాగే ఎల్ దగ్గర కూడా సేమ్, సి దగ్గర కూడా అంతే వోల్టేజ్ డ్రాప్ అవుతుంది. కాన్సెప్ట్ ఆఫ్ రెసొనెన్స్ ఇన్ ఏసీ సర్క్యూట్స్. In many of the electronic circuits, resonance is very important phenomena. ఈ ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్ లో రెసొనెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. The study of resonance is very useful, particularly in the area of communications. పర్టికులర్ గా ఈ కమ్యూనికేషన్స్ స్టడీలో మాత్రం ఈ రెసొనెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్, the ability of a radio receiver to select the desired frequency transmitted by a transmitter and to reject the frequencies from other stations is based on the principle of resonance. ముఖ్యంగా మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే రేడియో రిసీవర్ లో మనకు కావలసినటువంటి ఫ్రీక్వెన్సీని మాత్రమే ఇది రిసీవ్ చేసుకుంటుంది, రిమైనింగ్ ఫ్రీక్వెన్సీస్ అన్నిటిని కూడా రిజెక్ట్ చేస్తుంది. అది ఈ రెసొనెన్స్ యొక్క ముఖ్యమైన ప్రిన్సిపల్. ద నేచర్ ఆఫ్ రెసొనెన్స్ డిపెండ్స్ అపాన్ వెదర్ ద ఇండక్టెన్స్ అండ్ కెపాసిటెన్స్ ఇన్ సిరీస్ ఆర్ ప్యారలల్. దాని యొక్క నేచర్ దేని మీద ఆధారపడి ఉంటుందంటే రెసొనెన్స్ యొక్క నేచర్ కెపాసిటెన్స్ అండ్ ఇండక్టెన్స్ అనేవి సిరీస్ లో ఉన్నాయా లేదా ప్యారలల్ గా ఉన్నాయా అనే వాటి మీద ఆధారపడి ఉంటుంది. అకార్డింగ్లీ వి క్లాసిఫై the resonance circuits in the following two types. ఆ విధంగా మనము దాన్ని బట్టి రెసొనెన్స్ ను రెండు రకాలుగా విడగొడతాం. అది ఒకటి సిరీస్ రెసొనెన్స్ సర్క్యూట్, రెండవది ప్యారలల్ రెసొనెన్స్ సర్క్యూట్. రెసొనెన్స్. A circuit is said to be under resonance when its net reactance is 0. ఒక సర్క్యూట్ లో ఎప్పుడైతే నెట్ రియాక్టెన్స్ అనేది 0 అవుతుందో అప్పుడు దాన్ని మనం రెసొనెన్స్ సర్క్యూట్ అని అంటాం. ద కరెంట్ ఇన్ ద సర్క్యూట్ ఈజ్ ఇన్ ఫేజ్ విత్ ది అప్లైడ్ వోల్టేజ్. ఆ రెసొనెన్స్ సర్క్యూట్ లో ఇప్పుడు కూడా కరెంట్ అప్లైడ్ వోల్టేజ్ కి ఫేజ్ లో ఉంటుంది, ఇన్ ఫేజ్ లో ఉంటుంది. ద ఫ్రీక్వెన్సీ అట్ విచ్ రెసొనెన్స్ అకర్స్ ఈజ్ నోన్ యాజ్ రెసొనెంట్ ఫ్రీక్వెన్సీ. ఏ ఫ్రీక్వెన్సీ దగ్గర అయితే రెసొనెన్స్ అనేది వస్తుందో అంటే నెట్ రియాక్టెన్స్ అనేది 0 అవుతుందో ఆ ఫ్రీక్వెన్సీని మనం రెసొనెంట్ ఫ్రీక్వెన్సీ అంటాం. ఎక్స్ప్రెషన్ ఫర్ రెసొనెంట్ ఫ్రీక్వెన్సీ ఇన్ ఆర్ఎల్సి సిరీస్ సర్క్యూట్. ఎక్స్ప్రెషన్ ఫర్ రెసొనెంట్ ఫ్రీక్వెన్సీ, మనం ఇప్పుడు రెసొనెంట్ ఫ్రీక్వెన్సీ యొక్క ఎక్స్ప్రెషన్ ని కనుక్కోబోతున్నాం. ఇందులో ఆర్ఎల్సి సిరీస్ సర్క్యూట్ లో. ఆర్ఎల్సి సిరీస్ సర్క్యూట్ లో ఏంటి, ఆర్, ఎల్, సి వీటిని మూడింటిని కూడా సిరీస్ లో కనెక్ట్ చేసాం. వీటి యొక్క ఫేజర్ డయాగ్రామ్స్ చూడండి. ఆర్ లో ఎలా ఉంది, వోల్టేజ్ అండ్ కరెంట్ ఆర్ ఇన్ ఫేజ్. ఇండక్టర్ లో ఎలా ఉంది, వోల్టేజ్ ఈజ్ లీడింగ్ విత్ కరెంట్, కరెంట్ ఈజ్ లీడింగ్ టు వోల్టేజ్, లీడింగ్ 90 degrees బై వోల్టేజ్. అలాగే ఇన్ కెపాసిటెన్స్ లో ఈ వెక్టర్ డయాగ్రామ్ కనుక చూసినట్టయితే VC is leading by 90 degrees with current. ఇది మనం గ్రహించాలి. A series circuit is said to be in resonance when its net reactance is 0. మనం ఇంత ముందుగానే నెట్ రియాక్టెన్స్ ఎప్పుడైతే 0 ఉంటుందో దాన్ని రెసొనెంట్ సర్క్యూట్ అంటాం. The frequency at which this happens is known as resonant frequency. Consider, so already we. According to the definition of resonance, a series circuit is said to be in resonance when the current is in phase with the applied voltage. This occurs when its inductive reactance is equal to capacitive reactance. ఈ ఇండక్టివ్ రియాక్టెన్స్ అండ్ కెపాసిటివ్ రియాక్టెన్స్ ఎప్పుడైతే ఈక్వల్ అవుతాయో అప్పుడు
అది రెజొనెన్స్ సర్క్యూట్ అని అంటాం. At the resonant frequency, the voltage across the capacitance and inductance are equal in magnitude. Since they are 180 degrees out of phase with each other, they cancel each other and hence zero voltage appears across LC combination. ఈ ఇండక్టెన్స్ అండ్ కెపాసిటెన్స్ యొక్క మ్యాగ్నిట్యూడ్స్ ఏముంటాయి, కాకపోతే డైరెక్షన్స్ డిఫరెంట్ ఆపోజిట్ లో ఉంటాయి. ఎందుకంటే అవి అవుట్ ఆఫ్ ఫేజ్ 90 డిగ్రీస్ 180 డిగ్రీస్ అవుట్ ఆఫ్ ఫేజ్ లో ఉంటాయి కాబట్టి ఆపోజిట్ డైరెక్షన్ వస్తుంది. ఆపోజిట్ డైరెక్షన్ లో ఉన్నట్టయితే మ్యాగ్నిట్యూడ్ సేమ్ ఉండి ఆపోజిట్ డైరెక్షన్ లో ఉంటే వాటి యొక్క సమ్ ఏమవుతుంది, జీరో అవుతుంది. ఎక్స్ ఈక్వల్ టు జీరో ఆర్ ఎక్స్ఎల్ మైనస్ ఎక్స్ ఈక్వల్ టు జీరో. ఇండక్టివ్ ఇది టోటల్ రియాక్టెన్స్ జీరో అవుతుంది. అదే ఎక్స్ఎల్ మైనస్ ఎక్స్ ఈక్వల్ టు జీరో అంటే ఎక్స్ఎల్ ఈక్వల్ టు ఎక్స్సి. ఎక్స్ఎల్ అంటే ఒమేగా ఎల్ ఈక్వల్ టు ఎక్సి అంటే 1/ωc. ఇప్పుడు ఈ ఎక్స్ప్రెషన్ నుండి ఒమేగా స్క్వేర్ ఈక్వల్ టు 1/LC. ఒమేగా ఈక్వల్ టు 2πf. అయితే ఇక్కడ రెజొనెంట్ ఫ్రీక్వెన్సీ మనం ఇక్కడ తీసుకుంటున్నాం కాబట్టి 2πf0 హోల్ స్క్వేర్ ఒమేగాని మనం f0 రెజొనెంట్ ఫ్రీక్వెన్సీగా తీసుకున్నట్టయితే 2πf0 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 1/LC. సో f0 ఈక్వల్ టు ఏమవుతుంది, 1/2π√LC. ఇది రెజొనెంట్ ఫ్రీక్వెన్సీ యొక్క ఎక్స్ప్రెషన్ ఫార్ములా. రెజొనెంట్ ఫ్రీక్వెన్సీ ఈక్వల్ టు ఏంటి, 1/2π√LC అంటే ఇండక్టెన్స్ కెపాసిటెన్స్ అండర్ రూట్ లో. ఫ్రీక్వెన్సీ వర్సెస్ కరెంట్ అండ్ ఇంపిడెన్స్ కర్వ్స్ ఆఫ్ ఏ సిరీస్ RLC సర్క్యూట్. సిరీస్ RLC సర్క్యూట్ లో ఫ్రీక్వెన్సీ వర్సెస్ కరెంట్ అలాగే ఫ్రీక్వెన్సీ వర్సెస్ ఇంపిడెన్స్ కర్వ్స్ మనం డ్రా చేద్దాం. The resistance R is independent of frequency. Hence, it is represented by a straight horizontal line. ఇది మనం గీయాల్సినటువంటి కర్వ్స్. ఇందులో the resistance is independent of frequency. ఫ్రీక్వెన్సీకి రెసిస్టెన్స్ కి ఎలాంటి సంబంధం లేదు, అంటే అవి ఒకదాని మీద ఆధారపడి ఉండవు. కాబట్టి ఇది మనం ఫ్రీక్వెన్సీ కనుక అనుకున్నట్టయితే R అనేది దీనికి ప్యారలల్ గా ఉంటుంది. అంటే దీనికి ఎలాంటి సంబంధం ఉండదు, ఇండిపెండెంట్. ఇట్ ఈస్ ఎ స్ట్రైట్ హారిజాంటల్ లైన్ అవుతుంది R అనేది. ఇండక్టివ్ రియాక్టెన్స్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఫ్రీక్వెన్సీ. ఇండక్టివ్ రియాక్టెన్స్ అంటే ఇక్కడ మనం ఈ లైన్ ఉంది కదా, ఇది ఇండక్టివ్ రియాక్టెన్స్. ఇట్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఫ్రీక్వెన్సీ. డైరెక్ట్ గా ప్రపోర్షనాలిటీ ఉన్నది కాబట్టి ఫ్రీక్వెన్సీ పెరుగుతూ ఉంటే ఇండక్టెన్స్ కూడా పెరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇది ఎలా వెళ్తుంది అంటే ఇది ఆరిజిన్ నుండి వెళ్తుంది. XY యాక్సిస్ కనుక మనం తీసుకున్నట్టయితే ఆరిజిన్ నుండి ఈ ఇండక్టివ్ రియాక్టెన్స్ యొక్క లైన్ అలా వెళ్తుంది. ఇట్స్ ఎ గ్రాఫ్ స్ట్రేట్ లైన్ త్రూ ఆరిజిన్. XL ఇంక్రీజెస్ లీనియర్లీ విత్ ఫ్రీక్వెన్సీ. ఫ్రీక్వెన్సీ పెరుగుతుంటే XL పెరుగుతుంది. కెపాసిటివ్ రియాక్టెన్స్ XC, ఇది XC ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద ఫ్రీక్వెన్సీ. XC అనేది ఫ్రీక్వెన్సీకి ఇన్వర్స్లీ ప్రపోర్షనాలిటీ ఉంటుంది. హెన్స్ ద గ్రాఫ్ ఈజ్ రెక్టాంగులర్ హైపర్బోలా which is drawn in fourth quadrant because XC is regarded negative. ఈ XC అనేది ఫ్రీక్వెన్సీకి ఇన్వర్స్లీ ప్రపోర్షనాలిటీ ఉంది కాబట్టి దీని యొక్క గ్రాఫ్ ఎలా వస్తుంది అంటే రెక్టాంగులర్ హైపర్బోలా ఇదన్నమాట. X equal to XL minus XC. Its graph is hyperbola and crosses the x-axis at point A. The value of frequency at A is called resonant frequency. X equal to XL minus XC అంటే రెజొనెన్స్ ఫ్రీక్వెన్సీ దగ్గర అన్నమాట. ఎప్పుడైతే XL minus XC దగ్గర X ఉన్నప్పుడు ద గ్రాఫ్ అనేది ఏమవుతుందంటే హైపర్బోలా అవుతుంది. ఇది X, ఇది రెజొనెంట్ ఫ్రీక్వెన్సీ దగ్గర క్రాస్ అవుతుంది. ఈ పాయింట్ ఏ దగ్గర క్రాస్ అవుతుంది. ఈ పాయింట్ ఏని మనం రెజొనెంట్ ఫ్రీక్వెన్సీగా తీసుకుంటాం. ఇంపిడెన్స్ Z at low frequencies is large, at high frequency impedance is again large.
At a resonance frequency, impedance Z is equal to R and the reactance is equal to 0. ఇక Z ఇంపిడెన్స్ తీసుకున్నట్టయితే లో ఫ్రీక్వెన్సీస్ దగ్గర హైగా ఉంటుంది, లార్జ్ ఉంటుంది. అలాగే హై ఫ్రీక్వెన్సీ దగ్గర కూడా లార్జ్ గా ఉంటుంది. రెజనెంట్ ఫ్రీక్వెన్సీ దగ్గర మాత్రం దీని యొక్క వాల్యూ ఆర్ తో సమానంగా ఉంటుంది. కాబట్టి ఇది మనకు ఈ హైపర్బోలా వచ్చేస్తుంది అన్నమాట. నెక్స్ట్, current has low value on both sides of resonant frequency. This is due to large impedance, but current has maximum value at resonance. కరెంట్ కర్వ్ కనుక తీసుకున్నట్టయితే లో వాల్యూస్ ఆన్ బోత్ సైడ్స్ ఆఫ్ రెసొనెన్స్ ఫ్రీక్వెన్సీ. ఈ రెసొనెంట్ ఫ్రీక్వెన్సీకి ఇరువైపులా కూడా చాలా తక్కువ వాల్యూను కలిగి ఉంటుంది కరెంట్. అలాగే రెసొనెన్స్ దగ్గర మాక్సిమం వాల్యూ కలిగి ఉంటుంది కరెంట్. సో వీటన్నిటికి సంబంధించినటువంటి ఇది గ్రాఫ్. రెసొనెన్స్ కర్వ్. The curve drawn between current and the frequency is known as resonance curve. Resonance curve అంటే ఏంటంటే the curve drawn between current and frequency. కరెంట్ మరియు ఫ్రీక్వెన్సీల మధ్య గీసినటువంటి గ్రాఫ్ ని రెసొనెన్స్ కర్వ్ అంట. This is shown in the below figure for various values of R. R యొక్క వివిధ విలువలకి కింద మనం గీసినటువంటి గ్రాఫ్. R is very small అయినప్పుడు ఈ విధంగా, R very less ఉన్నప్పుడు ఇలా ఫ్లాట్ గా వచ్చినట్టుగా గ్రాఫ్ వస్తుంది. ఫర్ smaller values of R, current frequency curve is sharply peaked. For smaller values of R, ఇలా ఒక పీక్ షార్ప్ గా ఇలా వచ్చేస్తుంది. For larger values of R, the curve is flat. R యొక్క లార్జర్ విలువలు తీసుకున్నట్టయితే ఇలా ఫ్లాట్ గా వచ్చేస్తుంది. Bandwidth. The bandwidth of any system is the range of frequencies for which the current or voltage is equal to 70.7% of its maximum value at the resonant frequency and is denoted by bandwidth. ఏ సిస్టమ్ లోనైనా కరెంట్ అండ్ వోల్టేజ్, అవుట్పుట్ కరెంట్ అవుట్పుట్ వోల్టేజ్ లో మాక్సిమం వాల్యూలో 70.7% మాత్రమే రెసొనెంట్ ఫ్రీక్వెన్సీ దగ్గర ఉంటుంది. ఆ రెసొనెంట్ ఫ్రీక్వెన్సీ దగ్గర 70.7% ఉంటుంది. మనం ఈ గ్రాఫ్ లో చూసినట్టయితే ఇది కరెంట్ కానీ వోల్టేజ్ యొక్క వాల్యూ అనుకుందాం. అప్పుడు రెసొనెంట్ ఫ్రీక్వెన్సీ దగ్గర ఇది 70.707% మాత్రమే ఉంటుంది. సో ఈ విధంగా కట్ చేసినట్టయితే ఇక్కడ రెండు పాయింట్స్ మనకి వచ్చాయి, అది F1 అండ్ F2. ఇన్ ద బిలో ఫిగర్, ఫ్రీక్వెన్సీ F1 is called lower cutoff frequency and frequency F2 is called upper cutoff frequency. ఈ లోవర్ కటాఫ్ ఫ్రీక్వెన్సీని F1 అంటాం, అలాగే అప్పర్ కటాఫ్ ఫ్రీక్వెన్సీ F2 అనుకున్నట్టయితే ద బ్యాండ్ విడ్త్ ఈజ్ ఈక్వల్ టు ద డిఫరెన్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్ F1 అండ్ F2. బ్యాండ్ విడ్త్ అనేది F2 మైనస్ F1 అవుతుంది. Quality factor, Q factor. The quality factor Q is the ratio of the reactive power in the inductor or capacitor to the true power in the resistance in series with the inductor or capacitor. Quality factor ni Q factor అంటాం. ఇదేంటంటే రియాక్టివ్ పవర్ ఇన్ ద ఇండక్టర్ లేదా కెపాసిటర్ నకు మరియు రెసిస్టెన్స్ ఏదైతే దానికి సిరీస్ లో ఉంటుందో ఆ రెసిస్టెన్స్ యొక్క ఒరిజినల్ పవర్ కి మధ్య నిష్పత్తి. Q factor of inductor equal to W omega L by R. అలాగే Q factor of a capacitor equal to 1 by omega CR. Selectivity. Selectivity of a resonant circuit is defined as the ratio of resonant frequency to the 3 dB bandwidth. Selectivity equal to resonant frequency by 3 dB
bandwidth, decibels, dB అంటే decibels. That is equal to f0 by 3 dB. Comparison between series and parallel resonance. ఈ టేబుల్లో మనం పారామీటర్స్ ఇచ్చాం, అలాగే సిరీస్ సర్క్యూట్, ప్యారలల్ సర్క్యూట్ లో వాటి యొక్క వాల్యూస్ ఎలా ఉంటాయి అనేది ఇచ్చాం. సీరియల్ నెంబర్ 1, ఫస్ట్ పారామీటర్ ఇంపిడెన్స్ ఎట్ రెజొనెన్స్. సిరీస్ సర్క్యూట్ లో అయితే మినిమం ఉంటుంది, ప్యారలల్ సర్క్యూట్ లోనైతే మాక్సిమం ఉంటుంది. ఏంటి? రెజొనెన్స్ వద్ద ఇంపిడెన్స్ అన్నమాట. అలాగే రెండవది కరెంట్ ఎట్ రెజొనెన్స్. రెజొనెన్స్ దగ్గర కరెంట్ సిరీస్ సర్క్యూట్ లో మాక్సిమం ఉంటుంది, ప్యారలల్ సర్క్యూట్ లో మినిమం ఉంటుంది. ఇది ఎలా వస్తుంది మాక్సిమం అంటే B/R, ఇది B/L/CR. థర్డ్ వన్ ఇంపిడెన్స్ ఎట్ రెజొనెన్స్, ఇట్ ఈస్ R and it is in parallel circuit L/CR. పవర్ ఫ్యాక్టర్ ఎట్ రెజొనెన్స్, సిరీస్ సర్క్యూట్ కి యూనిటీ, అలాగే ప్యారలల్ సర్క్యూట్ కి కూడా యూనిటీ 1 ఉంటుంది అన్నమాట. రెజొనెంట్ ఫ్రీక్వెన్సీ ఇన్ కేస్ ఆఫ్ సిరీస్ సర్క్యూట్ 1/2π√LC, అలాగే ప్యారలల్ సర్క్యూట్ లో ఏది ఉంటే 1/2π√1/LC minus R²/L². Sixth parameter, it magnifies voltage and current. సిరీస్ సర్క్యూట్ లో అది వోల్టేజ్ ని మ్యాగ్నిఫై చేస్తుంది, ప్యారలల్ సర్క్యూట్ లో ఇది కరెంట్ ని మ్యాగ్నిఫై చేస్తుంది. అప్లికేషన్స్ ఆఫ్ రెజొనెంట్ సర్క్యూట్స్. Resonance circuits are nothing but tuned circuits. Number 1, these are used as tank circuits in oscillators. ఈ oscillators లో వీటిని ట్యాంక్ సర్క్యూట్ లాగా యూజ్ చేస్తారు. రెండవది, these are used in receiver for frequency selection. ఈ రెజొనెంట్ సర్క్యూట్స్ ని రిసీవర్స్ లలో ఉపయోగిస్తారు. దేని కొరకంటే కావలసినటువంటి ఫ్రీక్వెన్సీని సెలెక్ట్ చేయడం కొరకు. థర్డ్, దీస్ ఆర్ యూజ్డ్ ఫర్ ఫ్లాట్ ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ ఇన్ IF యాంప్లిఫైర్. IF యాంప్లిఫైర్ అంటే ఇంటర్మీడియట్ ఫ్రీక్వెన్సీ యాంప్లిఫైర్ లో ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ కొరకు దీన్ని ఉపయోగిస్తారు. ఫోర్త్, దీస్ ఆర్ ఆల్సో యూజ్డ్ యాజ్ లోడ్ ఇంపిడెన్స్. వీటిని లోడ్ ఇంపిడెన్స్ గా కూడా ఉపయోగిస్తారు. Thus, resonant circuits are very useful in all communication circuits like radio receivers, TV receivers, satellite receivers and transmitters. ఈ రెజొనెంట్ సర్క్యూట్స్ ఈ కమ్యూనికేషన్ సర్క్యూట్స్ లో చాలా ఉపయోగపడుతున్నాయి. సమ్ కమ్యూనికేషన్ సర్క్యూట్స్ అంటే ఉదాహరణకి రేడియో రిసీవర్స్ కానీ, టీవీ రిసీవర్స్ కానీ, శాటిలైట్ రిసీవర్స్ కానీ, ట్రాన్స్మిటర్స్ లో కానీ వీటిని ఎక్కువగా ఉపయోగిస్తారు. Short answer type questions. Number 1, define electric current and mention its unit. Number 2, define conductance and admittance, write its unit. Number 3, define power and state its unit. Number 4, state and explain Ohm's law. Number 5, state and explain Kirchhoff's laws. Number 6, what is meant by frequency and write its unit. Number 7, what is meant by RMS value of an AC quantity. Number 8, define quality factor. Number 9, define bandwidth. Number 10, write the applications of resonant circuits. Long answer type questions. Number 1, derive the equation for impedance in RL series circuit. Number 2, derive the equation for impedance in RC series circuit. Number 3, derive the equation for resonant frequency in RLC series resonance.
Number 4, write the comparison between series and parallel resonance. దీంతో ఈ చాప్టర్ అనగా ఫండమెంటల్స్ ఆఫ్ DC అండ్ AC సర్క్యూట్స్ అనే చాప్టర్ కంప్లీట్ అయింది. థ్యాంక్ యూ.